హాయ్ అండి అందరికీ. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే హైదరాబాద్లో ఉన్న పెద్దంతల్లి టెంపుల్కి అయితే వెళ్దామని స్టార్ట్ అవుతున్నాము. ఫస్ట్ అయితే ఇక్కడ మా హస్బెండ్కి మా పిల్లలు బాగా చెప్పేస్తున్నారు, ఎందుకంటే ఆయనకి వర్క్ ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా వెళ్ళాలి. సో మాతో పాటు ఆయన అయితే రావడానికి కుదరట్లేదు. ఇంకా నేను మా పిల్లలు అలాగే మా అక్క వాళ్ళ పాప మేమందరం కూడా కలిసి వెళ్తున్నాము. మేముండే ఏరియాలో ఏంటంటే ఎక్కువగా ఆటోస్ అనేవి అవైలబుల్గా ఉండవు అనమాట. ఇంకా అందరం కూడా ఊబర్ ర్యాపిడో మీద ఆధారపడి ఉండాల్సిందే. ఎక్కడికి వెళ్ళాలన్నా వెంటనే ర్యాపిడో బుక్ చేయాల్సిందే. సో మేము బుక్ చేసేసాము ఆల్రెడీ. అయితే ఆన్ ద వేలో ఉంది, చూపిస్తుంది మాకు. నిజమరా సో ఆటో ఎక్కిన తర్వాత మేమైతే శంషాబాద్లో దిగిపోయాము. ఇంకా శంషాబాద్ బస్ స్టాండ్ నుంచి మేము డైరెక్ట్గా బస్ అయితే తీసుకున్నాము, డైరెక్ట్ సికింద్రాబాద్. శంషాబాద్ నుంచి పెద్దంతల్లి గుడికి ఈజియెస్ట్ వే ఏంటంటే గచ్చిబౌలి వెళ్ళి అక్కడ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. కానీ మమ్మల్ని మెట్రో ఎక్స్పీరియన్స్ చేయించాలని చెప్పి మా బిందు అయితే మమ్మల్ని సికింద్రాబాద్ తీసుకెళ్ళి అక్కడి నుంచి తీసుకెళ్ళింది. అండ్ మేము ఈ వేలో వెళ్ళడం వల్ల చాలా విషయాలు అయితే చూసుకుంటూ వెళ్ళాము. ఫస్ట్ అయితే ఈ వైట్ ప్యాలెస్ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే హైదరాబాద్ సెక్రటరియేట్ సచివాలయం మనకి హైదరాబాద్ కోసం. అండ్ దాని పక్కనే మనకి అమర్ దీపం ఉంటుంది. ఈ దీపం ఏంటంటే నాకు కూడా అప్పటిదాకా తెలియదు, నేను తెలుసుకుని మీకు చెప్తున్నా. అండ్ ఇదేంటంటే మన సాక్రిఫైస్కి సింబల్ అనమాట. ఎక్కడైతే ఈ అమర్ దీపం ఉందో దానికి ఇటు సైడ్ రైట్ సైడ్లో అనమాట, అక్కడ మనకి బిర్లా మందిర్ కూడా కనిపించింది. అండ్ ఇటు సైడ్ మళ్ళీ సేమ్ అమర్ దీపం వెళ్తున్న రూట్లోనే మనకి పక్కనే హుస్సేన్ సాగర్ కూడా ఉంది. మీకు ఒకే బస్సులను మొత్తం ప్లేసెస్ అన్నీ చూసేసాము, బట్ దిగే ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా మనం మళ్ళీ అదే వేలో కంటిన్యూ అవుతూ వెళ్ళిపోయాం. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే ఇంకా ఇప్పుడు కన్స్ట్రక్ట్ మళ్ళీ ఇంకా కొత్తగా చేస్తున్నారు కాబట్టి మనం అటు వెళ్ళలేదు. డైరెక్ట్గా మనం సికింద్రాబాద్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇటువైపా ఏం అవ్వలే. వచ్చేసింది, మేము వచ్చేసాం. అండ్ మేమైతే పైన మెట్రో స్టేషన్కి వెళ్ళినప్పటికీ ఆల్మోస్ట్ అరౌండ్ 11 అయితే అయిపోయింది. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినది అయితే 9కి అండ్ మేము చేరుకునేది అయితే 11కి చేరుకున్నాము. నా లైఫ్లో నేను మెట్రోని ఎక్కడం ఇదే ఫస్ట్ టైం, ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎగ్జైటెడ్గా కూడా ఫీల్ అవుతూనే ఉన్నాను అలా నాన్ స్టాప్గా. అండ్ మనకి మైక్లో అయితే మాటికి మనకి చెప్తున్నారు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పి. అండ్ మనకి పర్సనల్గా అక్కడ గైడ్ చేయడానికి అలాగే మనకి ఎక్స్ప్లెనేషన్ చేయడానికి కూడా కొంతమంది అక్కడ ఉన్నారు. అది నిజంగా హెల్ప్ అయింది. అండ్ దాని తర్వాత మేము ఎక్కిన హాఫ్ అన్ అవర్కే మనం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 12 మెట్రో స్టేషన్లో అయితే దిగిపోయాము. అండ్ కిందకి నడుచుకుంటూ వచ్చేస్తే మనకి డైరెక్ట్గా పెద్దంతల్లి రోడ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఆ ఆర్చ్ నుంచి మనకి లోపలికి ఇన్ అయిపోతే మనం డైరెక్ట్గా ఒక రోడ్డు ఉంటుంది, అదే రోడ్లోకి రాగానే మనకి ఇక్కడ ఇంకా సెకండ్ ఆర్చ్ కనిపిస్తుంది. అండ్ ఇదే మెయిన్ గుడి యొక్క ముఖద్వారం అనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. అసలు అంత రష్ ఉందంటే అసలు మేము అసలు ఎక్స్పెక్ట్నే చేయలేదు, ఎందుకంటే మేము యాక్చువల్గా సాటర్డే వద్దాం అనుకున్నాము, కానీ పిల్లలకి స్కూల్ ఉందని చెప్పి సో అందరం కలిసి వెళ్దామని మేము సండే ప్లాన్ చేసుకున్నాము. కానీ మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సండే అండ్ దాంట్లో పాటు తొలి ఏకాదశి అండ్ దాంతోపాటు అక్కడ భవనాలు కూడా జరుగుతున్నాయి. ఇన్ని ఉంటాయని తెలుసుంటే మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయి ఉండేవాళ్ళం, లేదంటే ఇంకొంచెం ప్లాన్ చేసుకుని ఇంకెప్పుడైనా రావడానికి ట్రై చేసేవాళ్ళం. బట్ మేము అనుకోకుండా వచ్చాం కాబట్టి ఇంక ఇంత రష్లో వెళ్ళలేమో, పిల్లలు ఉన్నారు కాబట్టి మేము ఓన్లీ మనమే సింగిల్స్ అయితే వెళ్ళిపోవచ్చు. కానీ పిల్లలు ఉండడం వల్ల మేము చాలా అంత రిస్క్ చేయలేదు. మళ్ళీ ఏదో ఈవినింగ్ వరకు అవుతుంది ఆ లైన్ అంతా కూడా. ఇంకా అంతవరకు వాళ్ళకి ఫుడ్ లేకుండా అవన్నీ చేయడం కష్టం అని చెప్పి మేము అక్కడ నుంచి మూవ్ అయిపోదాం అనుకున్నాము. సో గుడి లోపలికి వెళ్ళలేకపోయినా అమ్మవారికి అయితే అక్కడ బయట కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఉంటుంది. ఆ కొబ్బరికాయ కొట్టిన దగ్గర కొబ్బరికాయని కొట్టేసి గాజులు అవి పెట్టేసి అండ్ పసుపు కుంకుమ తీసుకుని అయితే మళ్ళీ వెనక్కి వచ్చేసాము. అండ్ వెళ్ళిపోతున్న దారిలో మాకైతే ఘటం కనిపించింది, బోనాల ఘటం. అండ్ అది చూసి అయితే చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాము. మంచి అంటే మనం లోపలికి వెళ్ళలేకపోయినా అట్లీస్ట్ మనం ఘటం చూసామని చెప్పి.
అండ్ ఇక్కడ మనకి ఫుల్ వెజిటేబుల్స్తో డెకరేషన్ అయితే చేశారు, చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంటికి కూడా కొంచెం ప్రసాదం పట్టుకెళ్దామని చెప్పి ప్రసాదం లైన్ దగ్గరికి అయితే వెళ్ళాము. బట్ కానీ అయితే నిజంగా అసలు కనీసం మనం నించొని కూడా నించోలేము, అంత హెవీ రష్ ఉంది. సో దానివల్ల మేము లోపలికి వెళ్ళైపోయినా నార్మల్గా భక్తుల కోసం పంచుతారు కదా ఆ ప్రసాదం, అండ్ నాదే లాస్ట్ ప్లేట్. ఇదైనా దొరుకుతుందో లేదో అని భయానికి ఇంకా అందులోకి దూరిపోయి లాస్ట్ ఎలా ఒకలాగైతే ఒకే ఒక ప్లేట్ ప్రసాదం తెచ్చుకొని అందరం పంచుకొని మంచిగా ఇంకా ఆశీర్వాదం అయితే మాకు దక్కిందని అనుకున్నాము. ఇంకా అప్పటికే చాలా టైం కూడా అయిపోయింది, దగ్గర దగ్గర 12:30-1 అయితే అయిపోయినట్టే. ఇంకా అంతా జరిగినప్పటికీ ఇంకొంచెం ఆకలేస్తుందని చెప్పి పిల్లల కోసం అయితే ఇంకా పక్కన ఉన్న ప్యారడైస్కి వెళ్ళి కొంచెం మంచిగా ఫుడ్ అయితే తీసుకున్నాము. మా వాడిని ఏం కావాలరా అని అడగడమే లేటు, ఫస్ట్ ఇంక నాన్ వెజ్ పేర్లనే టక్టగా చెప్పేస్తాడు. ఇంక అందుకే మీ వాడికి ఇంక అడగే ఛాన్స్ అయితే ఇవ్వలేదు. గుడికి వెళ్ళామని అందరూ తొలేకేదస్ కాబట్టి అండ్ మనకు తెలిసిన తర్వాత మనం తప్పు చేయకూడదని మేమైతే నాన్ వెజ్ ప్రిఫర్ చేయలేదు, వెజ్లోనే మంచిగా ఒక డెలిషియస్ ఫుడ్ అయితే తీసుకున్నాము కాంబో. ఇంకా అలా లైట్గా ఇంకా భోజనం చేసేసిన తర్వాత మళ్ళీ గుడికి ఆపోజిట్ రోడ్లోకి అయితే వచ్చేసాము. ఇంకా ఆటోస్ అయితే ఉన్నాయి కానీ మనకి ఊబర్లోనే కొంచెం తక్కువ రేట్ చూపిస్తుంది. సో దానివల్ల మేము ఊబర్ బుక్ చేసుకున్నాము. ఊబర్ రావడానికి అయితే ఇంకా 5 minutes ఉందని మళ్ళీ అలా మాట్లాడుకుంటూ మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇంకా పెద్దంతల్లి దర్శనం అవ్వలేదని చెప్పి మళ్ళీ మేము అక్కడి నుంచి అయితే జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే బయలుదేరాము. మనకి ఇంకా దగ్గరలోనే ఉంది, ఆ ఆటో బుక్ చేసుకుని అయితే మళ్ళీ వెళ్ళిపోయాము. అండ్ ఆ టైంలో ఏంటంటే మంచిగా రథయాత్రలు కూడా జరుగుతున్నాయి. మేము ఒరిస్సాలో పోస్టింగ్ వచ్చిన తర్వాత 5 years ఉన్నాము, కానీ ఏ రోజు కూడా మేము పూరి వెళ్ళి జగన్నాథ స్వామి దర్శనం అయితే చేసుకోలేకపోయాము. మాకంతా ఇంకా నాలెడ్జ్ రాలేదు, వెళ్దాం అనుకునే వాళ్ళం కానీ వెళ్ళే వాళ్ళం కాదు. బట్ ఇప్పటిదాకైతే కుదరలేదు, ఫ్యూచర్లో కుదరాలని కోరుకుంటున్నా. జగన్నాథ స్వామి రథోత్సవం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేస్తాను. ప్రతి సంవత్సరం ఆషాఢంలో మనకైతే రథయాత్ర అయితే చేస్తూ ఉంటారు. స్పెషల్ ఏంటంటే పూరిలో మనకి ఇంకా బాగా జరుగుతుంది. కానీ ఇప్పుడైతే మనకి అందరికీ దర్శనం కలగాలని ప్రతి ప్లేసెస్లో కూడా మనకి జగన్నాథ స్వామి యాత్ర అయితే చూస్తున్నాం. గుడి లోపల ఉండే దేవుణ్ణి చూడడానికి అందరికీ కుదరదు. సో దానివల్ల ఈ రథోత్సవం టైంలో అయితే మనకి దేవుళ్ళని లోపల నుంచి తీసుకొచ్చి ఇలా బయటను పెడతారనమాట. అప్పుడు మనం ప్రతి ఒక్కరు చూడొచ్చు అని చెప్పి. ఈ రథయాత్రలో మనకి జగన్నాథ స్వామితో పాటు జగన్నాథ స్వామి అన్నయ్య అయిన బాలభద్ర స్వామి, అలాగే చెల్లి అయిన దేవి సుభద్రాదేవి గారు కూడా మనకి మొత్తం ఈ రథయాత్రలో మనకు ఊరేగింపు చేస్తారనమాట. ఇప్పుడు దేవుళ్ళు అయితే ఈ గుడి ఎంట్రన్స్ బయటని ఇలా పెట్టారనమాట. అండ్ ఇదంతా కూడా ఇంకా సరౌండింగ్ అంతా ఇలా ఉంది ఇక్కడ. అండ్ మేము అక్కడ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మేము గుడి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ గుడి అయితే నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది, అంతే బ్యూటిఫుల్గా కూడా ఉంది. అండ్ క్లైమేట్ కూడా అంత ఎండగా ఏం అనిపించలేదు కాబట్టి మేము లోపలే చాలా పొంగిపోతున్నాము. ఫొటోస్ మంచిగా వస్తాయి, ఎండ ఏం లేదు, మొక్క మీద ఎండ పడదని. మన తెలుగు వాళ్ళలో ఎవరు ఏం పూజ చేసినా ఫస్ట్ అయితే వినాయకుడిని పూజ చేస్తాము. అండ్ అలాగే గుడిలోకి రాగానే ఫస్ట్ మనకి వినాయకుడి స్వామి గుడి అయితే ఉంటుంది. పెట్టమ్మా తేజు, తీసుకోఅయితే నేను నాకు పెడతారా, నీకు పెడతారా? రథయాత్ర జరుగుతుంది కాబట్టి ఏమాత్రం రష్ అయినా ఉందంట. నార్మల్ టైమ్స్లో అయితే ఇంకా ఖాళీగా ఉంటుంది. అండ్ మనకి ఫొటోస్ కోసం అయితే ఇంకా సూపర్ ఉంటుంది. అండ్ అంత బాగుంది ఆర్కిటెక్చర్ కానీ మొత్తం అంతా కూడా. ఇంకా తీయండి. ఇంకా మంచిగా దర్శనం అంతా చేసుకొని మళ్ళీ అలా అందరం ఒక ఫోటో సెక్షన్స్ మళ్ళీ చేసేసుకొని మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము రిటర్న్. సేమ్ మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకున్నాము. డైరెక్ట్గా 100 rupees అయితే ఛార్జ్ చేశాడు. అండ్ అది ఏ స్టేషన్ మనకు తెలియదు. డైరెక్ట్గా అక్కడ ఒక సర్కిల్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళిపోమని. అసలు ఒక్కొక్క బిల్డింగ్ చూస్తుంటే ఎంత బాగున్నాయో, మస్తు అనిపించాయి. ఒక బిల్డింగ్ అద్దాల నుంచి ఇంకొక బిల్డింగ్ కనిపిస్తుంది ఎంత క్లియర్గా, చాలా బాగున్నాయి చూస్తుంటే. అసలు ఈ ఏరియా కూడా నాకు తెలియదు, మీకు తెలుసుంటే నాకైతే కమెంట్ చేయండి. అండ్ దీని పక్కన ఐకియా కూడా ఉంది. అండ్ నాకైతే బాగా అనిపించాయి చూస్తుంటే. మన వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. అండ్ ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తెలియక తప్పులు చెప్పి ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కరెక్ట్ చేయండి. అండ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.